ఆయన్ని డబ్బులు అడగడం చండాలంగా ఉంటుంది. చీచి, చీప్ గా ఆయన్ని డబ్బులు ఎందుకు అడుగుతాం? డ్రాప్ చేయమని అడుగుదాం. ఈ సంతోషాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఉద్యోగం పోవడంతో పెళ్లి చేసుకుందామన్న నిర్ణయం తీసుకుందేమో. పీడ వదిలిపోతుంది. మీరిద్దరూ ఇలా ఇంటికి కలిసి రావడం చూసేసరికి సంతోషంతో నాకు మాటలే రావడం లేదు. అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు అనేది అర్థం కాకుండా ఉందే. గూగుల్ గారిని అడిగితే తెలుస్తుంది. ఏడి వీడు? నాన్న గూగుల్, ఎక్కడున్నావు నాన్నా? ఏమ్మా, శుభవార్తేనమ్మా? కాదు నాన్న, నా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిందా? మళ్ళీ ఏమైందమ్మా? ఈసారి కూడా నా దురదృష్టమే గెలిచింది నాన్న. అసలు ఏం జరిగిందమ్మా? చెప్పండి నాన్న, నాతో గొడవ పడే వ్యక్తే నాకు బాస్ గా వస్తాడని నేనెలా ఊహిస్తాను? ఇందులో నీ తప్పేం లేదమ్మా. నా కూతురు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాన్నా, ఇప్పుడు ఎలా నాన్నా? అవును, ఈ విషయం మీ వదినతో గాని చెప్పావా? ఇంకా చెప్పలేదు. చెప్పాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడేం చెప్పొద్దు. ఎలా చెప్పాలనేది తర్వాత ఆలోచిద్దాం. దాచిపెడితే అది ఇంకో తప్పవుతుందేమో. అది కదమ్మా, ఈ లోపేదైనా పరిష్కారం దొరికిందనుకో తొందరపడి చెప్పినట్టు అవుతుందేమో. పోనీ అన్నయ్యతో ఒక మాట చెప్తాను. వద్దమ్మా, వదిలికి చెప్పకుండా అన్నయ్యకి చెప్పడం కూడా ప్రమాదమేగా. నాకు భయంగా ఉంది నాన్న. భయపడకమ్మా, అంతా మన మంచిగా అనుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అటు మీ అన్నయ్య మన కోసం కష్టపడుతున్నాడు, ఇటు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలని ఆరాటపడుతున్నావు. మీ ఇద్దరి కోసం ఏమీ చేయలేనందుకు నేను బాధపడుతున్నాను. ఎక్కడ మనిద్దరం భారం అయిపోతామేమోనని మీ వదిని భయపడుతుంది. ఈ 4 స్తంభాలాటలో గెలుపెవరిదో ఓటమెవరిదో కాలమే నిర్ణయించాలి. దువ్విందే ఎంతసేపు దూతావురా? ఇటివు, పొద్దు నుంచి దూతూనే ఉన్నావు. బ్యాగ్ తీసుకో, తీసుకో. ఇదిగో బాక్స్ పెట్టాను, ఏం వదలకుండా తిను, అర్థమైందా? బాక్స్ నా స్నాక్స్ నా? నిన్ను ముందు స్కూల్కి వెళ్ళరా, టైం అవుతుంది. బాయ్ మమ్మీ. బాయ్. మావయ్య గారు, ఏమ్మా? మీరు మీనాక్షి టిఫిన్ చేయడానికి రండి. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? కాసేపు ఉంటే అంత అర్థమవుతుంది. రండి. వస్తున్నావమ్మా? రామ్మా, పర్లేదురా.
కూర్చోండి మావయ్య. ఆ, రా మీనాక్షి, కూర్చో. రామ్మా, కూర్చో. తినండి, తినండి మావయ్య, ఆ. తినమ్మా. మ్మ్. మ్మ్. టిఫిన్ తిన్నాక ఎక్కడికి వెళ్తావు మీనాక్షి? ఆఫీస్కా, కంపెనీకా, ఫ్యాక్టరీకా, ఎక్కడికమ్మా? ఆఫీస్ కారుకి వెళ్తావా, కంపెనీ బస్ ఎక్కి వెళ్తావా, ఫ్యాక్టరీ వ్యాన్ ఎక్కి వెళ్తావా, ఎలా వెళ్తావమ్మా? అయ్యో, మీరెందుకు లేచారు మావయ్య గారు? మీరేం మీ కూతుర్లా పని పోగొట్టుకొని రాలేదు కదా? అమ్మా భూదేవి, అమ్మాయి పొరపాటేం లేదమ్మా. అసలు ఏం జరిగిందంటే, మీరు చూసారా? అక్కడేం జరిగిందో మీరు కళ్ళారా చూసారా? ఉద్యోగం నుంచి మీ అమ్మాయిని తీసేసేటప్పుడు మీరప్పుడు అక్కడే ఉన్నారా? మరి మీరెందుకు సర్వాంతర్యామిలా అంతా తెలిసినట్టు మధ్యలో మాట్లాడతారెందుకు మావయ్య గారు? సరే సరే, ఇడ్లీలు వేడిగా ఉన్నాయి, చల్లారిపోక ముందే తినండి. కూర్చోండి, పట్టుకోండి. కారప్పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. తినేటప్పుడు మాట్లాడకూడదు, నేను మాట్లాడేటప్పుడు మీరు నోరు విప్పకూడదు. నువ్వు చెప్పమ్మా. ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు, నువ్వు ఎముడికే మొగుడివి కదా. ఎముడు కూర్చునే దున్నపోతులాగా మాట పలుకు లేకుండా ఉన్నావేంటి బంగారం? నోరు విప్పు. నీ తప్పేమీ లేదంటావా? గ్రహాలు మారడం వల్లో, రాహుకాలంలో ఉద్యోగంలో చేరడం వల్లో, వర్జ్యంలో ఇంట్లోంచి బయలుదేరడం వల్లో, నీ నెత్తిన దరిద్ర దేవత నిలబడి తాండవం ఆడటం వల్లో నీ ఉద్యోగం పోయిందంటావా? తల దించుకొను, తల వంచుకుని నిలబడే వాళ్ళు తల దించుకునే పని చేసిన వాళ్లే, నువ్వు కాదు కదా. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి మీనాక్షి? ఒక్క మాటకైనా జవాబు చెప్పు. అసలు ఏ పొరపాటు చేయని వాళ్ళని ఎవరైనా పనిలోంచి తీసేస్తారా? అంటే నువ్వు పొరపాటు చేసినట్టే కదా. అది నిజమైనప్పుడు ఇది అబద్ధం ఎలా అవుతుంది? ఉద్యోగం ఉంటేనే నీకు పెళ్ళవుతుందని, నీకు పెళ్ళైతేనే నా ఇంటికి పట్టిన శని విరగడవుతుందని నేనెదురు చూస్తుంటే దరిద్రాన్ని కొంగులో మూట కట్టుకుని తిరుగుతావేంటే దౌర్భాగ్యపురాల. ఇంకా ఎంతకాలం నిన్ను పోషించాలి? ఎన్నేళ్లు నీ బట్టలకి, షోకులకి, వాటికి వీటికి నా డబ్బు తగిలేయాలి? నేను నా మొగుడు సంపాదించిందంతా నీ మొహాన్ని తగిలేసి నా ఒక్కగానొక్క కొడుకు చేతికి చిప్ప తెచ్చివ్వమంటావా? నిన్ను. అమ్మా భూదేవి, నీకు పుణ్యం ఉంటుంది, అది అసలే బాధలో ఉంది.
నువ్వింక నీ మాటలతో దాని చిత్రవద చేయకమ్మా. నీకు భారం కాకూడదని ఈ వయసులో నేను కూడా కష్టపడుతున్నాను కదమ్మా. మీరేంటి మీ మనవడిలాగా చెప్పిన మాట వినరు? మధ్యలో మాట్లాడొద్దన్నాను కదా మావయ్య గారు, మీరు తినండి. వద్దమ్మా, కడుపు నిండిపోయింది. ఆహా, అయితే మంచిళ్ళు తాగి బయలుదేరండి మావయ్య గారు. అమ్మా భూదేవి, ఈ ఒక్కసారికి దాన్ని ఏమీ అనొద్దమ్మా. మళ్ళీ ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుని చేరుతుంది. మంచి ఉద్యోగాలు బజార్లో కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారు అనుకోగానే దొరకడానికి. మీ కూతురేదో కలెక్టర్ గిరి చదివిందని గొప్ప గొప్ప ఉద్యోగాలు దొరుకుతాయా? పోనీ ఏం చేయమంటావమ్మా? దాని తలరా తల రాశాడు భగవంతుడు. మనమంటే మాత్రం మారిపోతుందా చెప్పు? ఈవిడి గారి తలరాత కాదు, నా తలరాత బాగా రాయలేదు. అందుకే ఈ దరిద్రాన్ని భరించాల్సి వస్తుంది. చిచి, ఎందుకే ఈ జన్మ? ఎవరికి పనికొచ్చే బ్రతుకునేది? కనీసం నీకు నువ్వైనా పనికిరాని జాతకమేనిది. అసలు నిన్ను... అమ్మా భూదేవి, మీరు ఆగండి మావయ్య గారు, ఏం మాట్లాడకండి. నీకు ఉద్యోగం దొరికేదాకా ఫ్రీగా తిండి పెట్టే సమస్య లేదు. ఈ బుక్ లో పేర్లు, అడ్రస్లు, అమౌంట్లు రాసున్నాయి. తీసుకెళ్లి ఆ మొండి బాకీలన్నీ వసూలు చేసుకుని తీసుకుని రా. ఇప్పుడు కూడా ఏదైనా పొరపాటు చేశావో నీ పాపం పండిందన్నమాటే. వెళ్ళు. అయ్యో వెళ్ళు. ఆగు, టిఫిన్ తినేసి వెళ్ళు. ఆకలితో కళ్ళు తిరిగి పడిపోతే నిన్ను పస్తు నుంచి పనిచేయిస్తున్నానని ఊరంతా నన్నాడు పసుకుంటారమ్మా. కూర్చొని తినో, కూర్చో. తినో. 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 మోహనన్నా, ఈ న్యూస్ చూడన్నా. ఏం రాశారా? హఠాత్తుగా మనకు రాయితీలు, లోన్లు ప్రకటించారా ఏంటి? మన పరువు తీశారన్నా. ముందు ఆపి ఇది చూడన్నా. ఏంట్రా? మనకెంత అన్యాయం చేశారో చూసావన్నా? ఇది అన్యాయం కాదురా, అవమానం. ఏం చేద్దామన్నా? ఇంక్రెడిబుల్ ఇండియా అనే ప్రాజెక్ట్ మూలంగా ప్రపంచ దేశాలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మధ్యలో వాళ్ళు కమర్షియలైజ్ చేశారన్నమాట. తరతరాలుగా ఈ సాంప్రదాయ వస్త్రాలను తయారు చేస్తూ ఈగలనే నమ్ముకుని బ్రతుకుతున్న మన చేనేత కార్మికుల్ని కాదని ఈ ప్రాజెక్ట్ని కార్పొరేట్ సంస్థకు అప్పచెప్తారా? అంటే మన మీద నమ్మకం లేకనా, లేక ప్రాజెక్ట్ని కూడా అమ్మకానికి పెట్టారా? పదండ్రా తెలుసుకుందాం. పదన్నా.
ఆగండి ఆగండి. ఆప్కో డైరెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. రండి రా. ఆగండి ఆగండి. అందరూ ఎందుకు వెళ్తున్నారు? ఒక్కళ్ళు వెళ్ళండి. రాయ్ వీళ్ళు లాగాను రా. ఆగండి. మీకేనే చెప్పేది. ఏంటి మోహన్, ఏమైంది? మీ సమస్యలు చెప్పడానికి వచ్చారా? కాదు, మా హక్కుల గురించి ప్రశ్నించడానికి వచ్చాం. ఇప్పుడు మీ హక్కుల్ని ఎవరు కాదన్నారు? అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తున్నారు. అది చాలదా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంక్రెడిబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి మీకు తెలుసా? తెలుసు. ఆ ప్రాజెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా? తెలుసు. మన భారతీయ సంస్కృతిని అద్దం పట్టే చేనేత, పట్టు, గద్వాల్, ధర్మవరం, సిరిసిల్ల, కంచి, పోచంపల్లి ఇవన్నీ మేం తయారు చేస్తేనే, మా చేనేత కార్మికులు చెమటోడిస్తేనే ఉత్పత్తి జరుగుతున్నాయన్న సంగతి మర్చిపోయారా? అది జగమెరిగిన సత్యం, దాన్ని ఎవరూ కాదనలేరు. జగమెరిగిన సత్యాన్ని మీరెందుకు మర్చిపోయారు? ఆప్కో సంస్థ ఎలా మర్చిపోయింది? జౌళి శాఖ ఎందుకు గుర్తించలేదు? టెక్స్టైల్స్ మినిస్టర్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు? అసలు ఏం జరిగింది? మీ ప్రశ్నలోనే మాకు సమాధానం దొరికింది ఏడీ గారు. అంటే ఈ సంస్థకు, ఈ కార్మికులకు, ఈ సంస్కృతికి జరిగే అన్యాయం గురించి ఈ సంస్థ ప్రతినిధి అయినా మీకే తెలియనట్టు మాట్లాడుతున్నారు. అంటే ఈ వృత్తికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఏంటో మాకు ఇప్పుడే తెలిసింది. లేదు లేదు మోహన్, మీరు ఆవేశపడకండి, కూల్గా ఉండండి. కూల్గా ఎలా ఉండమంటారు సార్? సింథటిక్, పాలిస్టర్, షిఫాన్, నైలాన్, నెట్, జార్జెట్ ఇన్ని రకాల ఫ్యాబ్రిక్స్ పుట్టుకొచ్చిన ఈ వృత్తి పుట్టినప్పటి నుంచే ఇప్పటిదాకా మా చేనేత వస్త్రాలనే భారతీయ సాంప్రదాయానికి నిదర్శనంగా చెప్పుకుంటారు. అలాంటిది మా రంగు రసాయనాల రేటు పెరిగినా, మా ముడి సరుకుల రేటు తగ్గిపోయినా, ఇంటిల పాది రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తే మనిషికి 100 రూపాయలు కూడా కూలీ గిట్టడం లేదు. అయినా సరే ఈ కళనే నమ్ముకొని లక్షలాది మంది బ్రతుకుతున్నాం. ఆదరణ ఉన్న ఆదాయం లేదు, ప్రతిభ ఉన్న గుర్తింపు లేదు. అందుకే ఏంటి అన్యాయం అని నిలదీయడానికే వచ్చాం. ఈ ప్రాజెక్ట్ ని చేనేత సంఘాలకు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే అధికారం మాలాంటి ఆప్కో డైరెక్టర్స్ కి ఉండదు మోహన్. ఆ అధికారం లేకపోయినా దానికి బాధ్యులైన అధికారులకు మా గొంతు వినిపించే అవకాశం ఉంది. కాదంటారా? కాదని తప్పుకుంటారా? అది ఎలా కాదంటాను? ఎందుకు తప్పుకుంటాను? ఇది ఒక్క మీ కార్మికులకు మాత్రమే తగిన అవమానం కాదు, మన సంస్థకే తగిన అవమానం. ఈ విషయం గురించి నేను ఖచ్చితంగా టెక్స్టైల్ మినిస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు ఏడీ గారు, సొసైటీ ప్రెసిడెంట్ గా దీన్ని నేను ఖండిస్తున్నానని చెప్పండి. ఈ చర్య మా మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉందన్నామని చెప్పండి. కార్పొరేట్ సంస్థకు ధీటుగా డిజైన్ చేయగలిగే మా కళాకారులను చిన్నచూపు చూస్తే, ఒకసారి మగ్గం ఉద్యమ పగ్గం పట్టిందంటే పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళినా సరే వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించండి. తప్పకుండా. కాకపోతే ఆప్కో డైరెక్టర్గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఉద్యమకారులు కాదు, కళాకారులు. సమస్యని వీరితో సామరస్యంగా పరిష్కరించుకునేలా ప్రయత్నం చేద్దాం. అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈ ప్రాజెక్ట్ ని తన్నుకుపోయిన కార్పొరేట్ సంస్థ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోతుంది. మళ్ళీ మా బడుగు బ్రతుకుల ప్రతిభ మగ్గం చప్పుడుతో పాటు కలిసిపోతుంది. ఆ ప్రాజెక్ట్ ఇంకా క్యాబినెట్ దాకా తీసుకెళ్లేదు, ఇప్పుడే కదా అప్పచెప్పింది. ఈ లోపు నేను నా పరిధిలో ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు ట్రై చేస్తాను. మీరు కొంచెం కూల్గా ఉండండి. ఇది ఇక్కడితో ఆగదులేండి. కూల్గా సెటిల్ చేసుకోవాలనుకున్న ఆ పై వాళ్ళు మమ్మల్ని ఊరికే ఉండనివ్వరు. అవసరమైతే టెక్స్టైల్స్ మినిస్టర్ని కూడా కలిసి మెమోరాండం సమర్పిస్తాం. వస్తాం, పదండ్రా. అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మనం ఉద్యమం చేయాల్సిన అవసరం రావచ్చు, కానీ అది శాంతియుతంగా జరగాలి. ఉడుకు రక్తంతో మీరంతా ఎగిరెగిరిపడి మన సంస్థకు చెడ్డ పేరు తీసుకురావద్దు. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను. మీరంతా ఒక యూనిటీగా ఉండి అవసరమైనప్పుడు కుంటి సాగులు చెప్పి తప్పించుకోకుండా నాతో పాటు రావాల్సి ఉంటుంది. అన్నా నువ్వు ఢిల్లీ దాకా నడిచి రమ్మన్నా వస్తాం. మినిస్టర్ని కలిసే రోజు నేను మన వాళ్ళందరినీ తీసుకొస్తానా? వెరీ గుడ్. రాంబాబు గారంటే మీరేనా అండి? అవును. అయితే ఏంటి? నన్ను భూదేవి గారు పంపించారండి. పంపించింది అయితే ఏంటి? వడ్డీ డబ్బులు తీసుకురమ్మన్నారండి. లేవు. అయితే ఏంటి? ఏమీ లేదండి. వడ్డీ వసూలు చేసుకుని రాలేకపోయావో నిన్ను ఇంట్లోకి రానివ్వను.